ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటి విలువ తెలియకనే ఎస్ఎల్బీసీ పర్యటన సందర్భంగా బాధ్యత మరచి మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని, సమాజం చరిత్ర కేసీఆర్ ను గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. పనులు పూర్తి చేయకుండా మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు తీసుకుపోయే వెసులుబాటు ఉంటే అది పక్కకు పడేసి ఆ పని మొదలు పెట్టావు, ఈ పనిని పక్కకు పడేసినాం. ఎంత తపనబడి కట్టినాం. 11 నెలల్లో తుమ్మిలను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినాం. ఆర్డీఎస్ను మీరు మంట కలిపేస్తే దానికి సప్లిమెంటేషన్గా 11 నెలల్లో తుమ్మిలను పూర్తి చేసి నీళ్లు బారిచ్చినాం. చిన్న 2 రిజర్వాయర్లు కట్టే పని ఉంది. ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక కడదాం అనుకున్నాం మేము. సరే, కాలం పోయింది, వీళ్ళు కట్టాలి. ఇవాళకి ఈ వాగుడు తప్ప ఒక వాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టినండి ఈ 2 ఏళ్ల కాలంలో. చెప్పిన మాట అమలు చేయాలి, చెప్పిన పనులు చేసి చూపించాలి.